హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జోష్కాస్ కిచెన్. ఈరోజు నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మరి అదేంటో తెలుసా? వెజ్ మంచూరియా. పేరు చెప్తేనే నోరు ఊరుతుంది కదా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 kg క్యాబేజ్ తురుము, 2-3 క్యారెట్స్ తురుము, 1 ఆనియన్, చాప్డ్ ఆనియన్స్ తీసుకోవాలి. అల్లం పేస్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 10 గ్రామ్స్ మైదా పిండి, 20 గ్రామ్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. క్యాప్సికమ్ తరుగు కూడా కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా చుట్టుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. పిల్లలు అడగగానే ఇట్టే చేసి పెట్టచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని మనం బాల్స్లా చుట్టుకున్న మంచూరియా బాల్స్ని తీసుకొని ఇలా ఆయిల్లో వేపుకోవాలి. తర్వాత పక్కన అది వేగుతుండగా ఇంకో పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని 50 గ్రామ్స్ ఆయిల్ని వేసుకొని అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసుకొని కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని క్యాప్సికమ్ పీసెస్ని కూడా చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. తర్వాత అది వేగుతుంది కదా, ఇక్కడ మంచూరియా బాల్స్ ఫ్రై అయిపోయాయి. తర్వాత టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మరి పక్కన ఇక్కడ ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా. మరి ఇందులో ఫుడ్ కలర్ వేసుకున్నాను, ఇంకా సోయా సాస్, చిల్లీ సాస్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది యాడ్ చేసుకోవడం వలన. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడు ఇలా లో ఫ్లేమ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వేసుకొని కొద్దిగా గ్రేవీ చిక్కపడ్డాక ఈ ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియాని ఇలా వేసుకొని కొద్దిగా లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది.